గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం బాలకృష్ణ అండ్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా మన టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్. వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నార్మల్ ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా ఫ్యాన్స్ కి కూడా. ఈ రోజు మనం చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు ఎవరికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎవరికి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి సినిమా అత్తకి యమ్ముడు అమ్మాయికి మొగుడు. 1989 జనవరిలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే కొన్ని నెలల తేడాలోనే బాలకృష్ణ గారి ముద్దులు మావయ్య సినిమా ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేసి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనుకోండి, అది వేరే విషయం. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల వరకు షేర్ ని సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తర్వాత చిరంజీవి గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి ఫిలిం 1992లో రిలీజ్ అయినటువంటి ఘరానా మొగుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఆ టైంలో బాలకృష్ణ గారికి వన్ అండ్ ఓన్లీ టఫ్ కాంపిటీటర్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఇక చాలా ఏళ్ల తర్వాత 2002లో రిలీజ్ అయినటువంటి ఇందిరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సమరసింహారెడ్డి సినిమా ఇన్స్పిరేషన్ తో చిరంజీవి గారు తీసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సమరసింహారెడ్డి రేంజ్ లోనే మంచి సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తరువాత చిరంజీవి గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఏమీ రాలేదు. ఇక ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్స్ విషయానికి వస్తే, ముందుగా బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి ఫిలిం మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో అనేక రికార్డ్స్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి సూపర్ స్టార్డమ్ ని కూడా తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో ఉన్నటువంటి అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలగొట్టి బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి మూవీ ముద్దుల మావయ్య. 1989లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకేముడు అమ్మాయికి మొగుడు అండ్ కింగ్ నాగార్జున గారి శివ సినిమా రికార్డ్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలోనే ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ గారు నెంబర్ 1 హీరోగా అవతరించారు. ఆ టైంలో బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి థర్డ్ ఇండస్ట్రీ హిట్ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1991లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలకొట్టి పోటీలో ఉన్నటువంటి చిరు గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది టాలీవుడ్ లోనే ఆ టైంలో. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఆదిత్య 369. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కినటువంటి సినిమాగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. బాలకృష్ణ గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయగలరు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా ఇది. ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాతో, అందులోనూ ఫస్ట్ టైం టాలీవుడ్ కి పరిచయం లేని జోనర్ లో సినిమా చేసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది కేవలం బాలకృష్ణ గారికే సాధ్యమైంది ఆ సమయంలో. ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో 5th ఇండస్ట్రీ హిట్ మూవీ భైరవ ద్వీపం. ఈ సినిమా ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా బాలయ్య బాబు గారు ఏ జోనర్ నైనా సరే చించి ఆరేయగలరు, ఏ క్యారెక్టర్ లో అయినా సరే అవలీలగా జీవించగలరు, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయగలరు అని నిరూపించింది ఈ ఫిలిం. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి 6th ఫిలిం సమరసింహారెడ్డి. ఈ సినిమా ఆ టైంలో ఎంత పెద్ద హిట్ అయిందంటే టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం 15 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నటువంటి ఫస్ట్ తెలుగు మూవీగా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా మార్చింది యావత్ సౌత్ ఇండియాలోనే. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ కి ట్రెండ్ క్రియేట్ చేసింది కూడా ఈ సినిమానే. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో 7th ఇండస్ట్రీ హిట్ ఫిలిం నరసింహ నాయుడు. ఈ సినిమా ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా
యావత్ సౌత్ ఇండియాలోనే ఎవరికి సాధ్యం కాని రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో అనే పొజిషన్ నుంచి ఇంకా ఎత్తుకి డెమీ గాడ్ ఆఫ్ ది మాసెస్ ఇన్ సౌత్ ఇండియా అనే లెవెల్లో ఆయన్ని మార్చింది ఈ సినిమా. ఆయన స్టార్డమ్ కి హద్దు లేకుండా పోయింది ఈ సినిమాతోనే. ఓవరాల్ గా ఈ సినిమా ఆ టైంలో హోల్ సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. మీలో ఎంతమందికి ఈ సినిమా అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి చాలా ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకున్నటువంటి సినిమాలు సీమసింహం, చెన్నకేశవరెడ్డి అండ్ లక్ష్మీ నరసింహ. చూసారు కదా చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు కెరీర్ లో ఎవరికి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో, ఎవరికి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో. ఓవరాల్ గా బాలకృష్ణ గారే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ తో నెంబర్ 1 హీరోగా నిలిచారు. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూవీస్ అన్నిట్లో కూడా మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.